భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చతుర్దశిని అనంత పద్మనాభ వ్రతం అని అంటారు. అనంత పద్మనాభ వ్రత కథ విన్న వారికి, చెప్పిన వారికి సకల సంపదలు చేకూరడంతో పాటుగా కష్టాలలో ఉన్నవారు కూడా బయటపడి అష్టైశ్వర్యాలు కలిగి స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు. అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు జరుపుకోవాలి. ఈ వ్రతాన్ని అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అని అంటారు. సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులను కలిసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, ఈ లోకమునందు మనుషులకు దారిద్ర్యం వలన బాధపడుతున్నారు. అలాంటి వారి దారిద్ర్యం పోగొట్టే ఒక వ్రతం కలదు. దానిని నేను చెప్తాను వినండి అంటాడు. పూర్వం పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములను తోడు తీసుకొని అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఒకరోజు శ్రీకృష్ణుని కలిసి, ఓ మహాత్మా, నేను నా తమ్ముళ్ళతో కలిసి అనేక రోజుల నుండి కష్టాలు అనుభవిస్తూ ఉన్నాను. అలాగే ఇటువంటి కష్టాల నుండి మమ్మల్ని గట్టివేసిన ఏదైనా వ్రతము ఉన్నదా అని ఉపాయం అడిగాడు. దానితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: ఓ ధర్మరాజా, పురుషులకు స్త్రీలకు సకల పాపములను పోగొట్టి సకల కార్యములను సమకూర్చే అనంత వ్రతము అను ఒక వ్రతము కలదు. ఆ అనంత వ్రతమును భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేసుకోవాలి. అట్లు చేసిన కీర్తి, సుఖము, శుభము, పుత్రలాభము కలుగుతుంది అని చెప్పి ధర్మరాజు ఇలా అన్నాడు: ఓ రుక్మిణీ ప్రాణవల్లభ, అనంతుడు దైవంబు ఎవరు? అతడు ఆదిశేషుడా లేక సృష్టికర్తనా, బ్రహ్మణ లేక దైవ స్వరూపమా చెప్పగలరు అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడారు: ఓ పాండుపుత్ర, అనంతుడనువాడను నేనే తప్ప మరు ఎవరో కాదు. సూర్యగమనముచే ముహూర్తములనియు, పగలు రాత్రి అనే యుగ సంవత్సర ఋతుమాస కల్పమనియు, నీ సంజ్ఞ కలుపు నొప్పుచున్న కాలము ఏది కలదో అదియే నా స్వరూపము. నేనే కాలస్వరూపుడను, అనంతుడను. అనంతుడు అనే పేరున భూభారము తగ్గించుట కొరకు, రాక్షస సంహారం కొరకు వసుదేవుని గృహమున జన్మించి తిని నన్ను కృష్ణునిగాను, విష్ణువుగాను, హరిహర బ్రహ్మలుగాను, సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను, సృష్టిస్థితిలయ కారణభూతినిగాను, అనంత పద్మనాభునిగాను, మత్స్యకూర్మాద్యవతార స్వరూపునిగాను ఎరుగుదురు. నా హృదయమునందే 14 ఇంద్రులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను, సప్త ఋషులను, భూర్భువస్వర్లోకాదులు ఉన్నవో అట్టి నా స్వరూపం నీకు తెలిపి తిని అని చెప్పాక ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అంటారు: ఓ జగన్నాథ, నీవు వచించిన అనంత వ్రతమును ఏ విధంగా ఆచరించవలెను? ఆచరించిన ఎటువంటి ఫలితం కలుగుతుంది అని అడిగాడు. వ్రతమనంతరం ఏ ఏ దానాలు చేయవలెను? ఏ దైవమును పూజించవలెను? పూర్వం ఎవరైనా ఈ వ్రతం ఆచరించి సుఖమును పొందారా అని ధర్మరాజు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు: ఓ ధర్మరాజా, చెప్పేది వినుము. పూర్వము వశిష్ఠ గోత్రోద్భవుడు, వేదశాస్త్ర సంపన్నుడు అగు సుమంతుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి భృగు మహర్షి పుత్రికయగు దీక్షాదేవి అను భార్య కలదు. ఆ దీక్షాదేవితో సుమంతుడు సంతోషంగా కాపురం చేయుచుండగా కొంతకాలంనకు దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణవతియగు ఒక కన్యను కనెను. ఆ బాలికకు శీల అనే నామకరణము చేసిరి. ఇట్లుండగా కొన్ని రోజులకు దీక్షాదేవి తాపజ్వరముచే మృతి చెందెను. పిదప సుమంతుడు వైదిక కర్మలోపభయముచే కర్కశయను ఒక కన్యను వివాహం చేసుకొనెను. ఆ కర్కశ ఎంత కఠిన చిత్తురాలుగాను, గయ్యాలిగాను, కలహకారిణిగాను ఉండెను. ఇట్లుండా మొదటి భార్యకు దీక్షాదేవి పుత్రిక అయిన శీల తండ్రి గృహమునే పెరుగుచు, గోడలయందును గడపలయందును చిత్రవర్ణములతో ప్రతిమలను రాయిచు, కూటము మొదలగు స్థలములయందు శంఖపద్మాదుల వలె మృగ్గులు పెట్టుచు దైవభక్తి కలదై ఉండెను. ఇట్లుండగా ఆ శీలకు వివాహం వయసు వచ్చినది. అప్పుడు సుమంతుడు కౌండిన్య మహాముని కొన్ని దినములు తపస్సు చేసి పిదప పెండ్లి చేసుకోవాలని కోరిక కలిగి దేశదేశములను తిరుగుచూ ఆ సుమంతుని గృహమునకు వచ్చెను. అంత సుమంతుడు కౌండిన్య మహామునికి అర్ఘ్యపాద్యములచే పూజించి శుభదినమున ఆ మహామునికి తన కుమార్తెకు శీలను ఇచ్చి వివాహం చేసెను. ఇట్లు వివాహం జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వదలిచి తన భార్యకు కర్కశ వద్దకు పోయి, ఓ ప్రియురాల, మన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వవలేను కదా, ఏమి ఇద్దాము అని అడగగా ఆ కర్కశ చివుక్కున లేచి లోపలికి వెళ్ళి తలుపులు గడియ వేసుకొని ఇక్కడ ఏమీ లేదు పొమ్మనెను. అంత సుమంతుడు ఎంతో చింతించి దారి భత్యమునకైనా ఇవ్వకుండా పంపుట మంచిది కాదని తలచి పెండ్లికి చేయబడి మిగిలిన
పెలపు పిండి ఇచ్చి అల్లుడితో కూతురిని పంపెను. అంత కౌదిన్యుడు సదాచార సంపన్నురాలగు భార్యతోడను బండి ఎక్కి తిన్నగా తన ఆశ్రమమునకు పోవచ్చు. మధ్యాహ్న వేళ అయినందున సంధ్యావందనాది క్రియలు జరుపుటకై బండి దిగి ఒక తటాకం దగ్గర ఆగెను. ఆనాటి దినమున అనంత పద్మనాభ చతుర్దశి కావున అచట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రములు ధరించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో అనంత పద్మనాభ వ్రతం చేయుచుండగా కౌండిన్యుడు భార్యయగు శీల అది చూచి మెల్లగా ఆ స్త్రీల యొద్దకు వెళ్ళి, ఓ వనితామణులారా, మీరు ఏ దేవుని పూజించుచున్నారు? ఈ వ్రతము పేరేమి? మాకు సవివరంగా తెలుపగలరు అని ప్రార్థించగా ఆ పతివ్రతలు ఇలా చెప్పారు. ఓ పుణ్యవతి, చెప్పెదము వినుము. ఇది అనంత పద్మనాభ వ్రతము. ఈ వ్రతమును చేసినచో అనేక ఫలములు కలుగును. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానము చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకుని పరిశుద్ధమైన స్థలమును గోమయము అలికి 8 దళములు గల తమ పుష్పం వంటి మండలమును నిర్మించి ఆ మండలమునకు చుట్టూను పంచవర్ణపు ముగ్గులతోనూ తెల్లని బియ్యపు పిండి చేతను అలంకరించి నానావిధ ముగ్గులను పెట్టి ఆ వేదికకు దక్షిణ పార్శ్వమున ఉదకపూరిత కలశమును ఉంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకుడైన అనంత పద్మనాభ స్వామిని దర్భతో ఏర్పరిచి అందు ఆవాహనం చేసి కృత్వా దర్భామయం దేవం శ్వేతదీపే స్థితం హరిం సమన్వితం సప్తఫణై పింగళాక్షం చతుర్భుజం అనే శ్లోకమును చదివి పింగళాకుడు సప్తపణి సాహిత్యుందగు శంఖచక్రాగదరుడుగాను ధ్యానం చేసి కల్పోక్త ప్రకారంగా షోడశోపచార పూజ చేసి ప్రదక్షిణ నమస్కారములు గావించి 14 ముళ్ళు కలిగిన కుంకుమతో తడిసిన కొత్త తోరమును ఆ పద్మనాభ స్వామి సమీపమున ఉంచి పూజించి గోధుమ పిండితో 28 అతిరసములను చేసి నైవేద్యము పెట్టి తోరము కట్టుకుని 14 అతిరసములను బ్రాహ్మణులకు పాయసదానము ఇచ్చి తక్కిన వానిని తాను భుజింపవలెను. మరియు పూజాద్రవ్యములన్నీ పడులాలుగేసి 14 ఉండవలెను. పిదప బ్రాహ్మణ సమారాధన మనర్చి అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచూ ఉండవలెను. ఓ శీల, ఇట్లు వ్రతము పరిసమాప్తం చేసి ప్రతి సంవత్సరము ఉద్వాసనము చేసి మరలా వ్రతమును ఆచరిస్తూ ఉండవలెను అని ఆ వనితామణులు చెప్పిరి. అంతటా ఆ శీల తక్షణమున స్నానం చేసి ఆ స్త్రీల సహాయంతో వ్రతమును ఆచరించి ద్వారమును కట్టుకొని తారిభత్యమునకు తెచ్చిన సంపదను వాయినదానమిచ్చి తాను భుజించి సంతుష్టయ్యి భోజనాదులచి సంతృప్తుడైన తన పెనుమటితో బండినెక్కి ఆశ్రమమునకు పోయెను. అంతటి శీల అనంత వ్రతం ఆచరించిన పుణ్యఫలం చేత ఆశ్రమం అంతయు స్వర్ణమయం అయినది. గృహం అష్టైశ్వర్యయుక్తముగా ఉండట చూసి ఆ దంపతులు ఇరువురు సంతోషభరితులై సుఖముగా నుండిరి. శీల గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణిగణ ఖచ్చిత భూషణ భూషితరాలై అతిథి సత్కారములు గావించుచూ ఉండెను. అట్లుండగా ఒకనాడు దంపతులు ఇరువురు కూర్చుని ఉండగా ధర్మాత్ముడగు కౌండిన్యుడు శీల సంధితము నుండి తోరము చూచి, ఓ కాంతా, నీవు సంధియందక తోరమును కట్టుకొని ఉన్నావు కదా, అది ఎందులకు కట్టుకొని ఉన్నావు? నన్ను వశము చేసుకొనుటకా లేక మరి ఒకరిని వశము చేసుకొనుటకా అని అడిగెను. అప్పుడు శీల ఇట్లనెను, ఓ ప్రాణనాయక, అనంత పద్మనాభ స్వామిని వ్రతము చేసినప్పుడు ఈ యొక్క తోరమును ధరించి ఉన్నాను. ఆ దేవుని అనుగ్రహము వలనే మనకి ధనధాన్యాది సంపత్తులు కలిగి ఉన్నవి అని తెలిపిన. అప్పుడు కౌండిన్యుడు మిక్కిలి కోపోద్రిక్తుడై అనంతుడనగా ఏ దేవుడు అని దూషించుచు ఆ తోరమును త్రించి మండుపడుచుండెను, అగ్నిలో పడవేచెను. అంత శీల హాహాకారములు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోరమును తీసుకుని వచ్చి పాలలో తడిపి పెట్టెను. పిదప కొన్ని రోజులకు కౌండిన్యుడు చేసిన ఇట్టి అపరాధము వలన అతని ఐశ్వర్యం అంతయు నశించి గోధనములు దొంగల పాలగును. గృహము అగ్నిపాలయ్యను. మరియు గృహమునందున్న వస్తువులు ఎక్కడికక్కడే పోయెను. ఎవరితో మాట్లాడినా అకారణంగా కలహములు వచ్చుచుండెను. అంతటా కౌండిన్యుడు ఏమీయూ తోచక దారిద్ర్యముచే పీడింపబడుచు అడవులందు ప్రవేశించి అనంత పద్మనాభ స్వామిపై జ్ఞాపకంబు కలిగి ఆ మహాదేవుణ్ణి ఎట్లు చూడగలనని మనసులో ధ్యానించుచూ పోయి ఒకచోట పుష్పఫలభరితమగు గొప్ప మామిడి చెట్టును చూసి ఆ చెట్టుపై ఒక పక్షి
కూడా ఉండటం చూచి ఆశ్చర్యం కలిగి ఆ చెట్టుతో ఇట్లనియే, ఓ వృక్షరాజమా, అనంతుడను నామము గల దైవమును చూచితవా అని అడుగగా ఆ వృక్షము నేనెరుగను అని చెప్పెను. అంత కౌండిన్యుడు మరికొంత దూరము పోయి పచ్చిగడ్డిలో అటు ఇటు తిరుగుతున్న దూడతో కూడిన ఒక గోవును చూచి, ఓ కామధేనువా, అనంత పద్మనాభ స్వామిని చూచితవా అని అడుగగా అనంత పద్మనాభ స్వామి ఎవరో నేను ఎరుగను అని చెప్పెను. పిదప కౌండిన్యుడు మరికొంత దూరం వెళ్ళి మోకాల మత్తు పచ్చికలో నిల్చున్న ఒక ప్రసాభామును చూచి, ఓ రామ, అనంత పద్మనాభ స్వామిని చూచితవా అని అడిగిన అనంత పద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదు అని చెప్పెను. పిమ్మట మరికొంత దూరం పోగా ఒకచోట రమ్యమైన మనోహరమైన 2 కొలనులు తరంగములతో కూడి కమల కల్హర కుముదోత్పలంబుల తోడ కూడా హంసకారండవ చక్రకాటులతో కూడి ఒక కొలను నుండి జలంబులు మరి ఒక కొలనులోకి చూచి, ఓ కమలాకరంబులారా, మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగెను. అందులకు ఆ పుష్కరిణులు మేమెరుగమని చెప్పగా కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒకచోట ఒక గాడిదను ఒక ఏనుగును నిలుచుని ఉండెను. వాటిని చూచి, మీరు అనంత పద్మనాభిని చూశారా అని అడిగెను. అవి అనంత పద్మనాభ స్వామి ఎవరో మాకు తెలియదు అని సమాధానం ఇచ్చాయి. అంతట కౌండిన్యుడు ఎంతో విచారంతో బాధతో మూర్ఛపోయి క్రిందపడెను. అప్పుడు భగవంతుని కృప కలిగి వృద్ధ బ్రాహ్మణ రూపధారుడై కౌండిన్యుని చెంతకు వచ్చి, ఓ విప్రోత్తమ, ఇటు రమ్మని పిలుచుకుని తన గృహమును తీసుకుపోయెను. అంతటా ఆ గృహము నవరత్నమణిగణ ఖచ్చితంబగు దేవాంగనల తోడ కూడి ఉండుట చూచి ఆశ్చర్యము చెంది సదా గరుడ సేవితుడుగాను శంఖచక్ర ధరుండుగాను తన స్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుడు సంతోషసాగరుడై భగవంతుడు ఈ విధముగా ప్రార్థించెను. నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభలాంఛన తన్నమస్మరణాత్ పాపమశేషం న ప్రణశ్యతి. నమో నమస్తే గోవింద నారాయణ జనార్దన అని ఇటులా అనేక విధములుగా స్తోత్రం చేసి అనంత పద్మనాభ స్వామి మిగులు సంతుష్టుడై, ఓ విప్రోత్తమ, నీవు చేసిన స్తోత్రంబుచే నేను ఎంతో సంతోషించితిని. నేను ఎల్లప్పటికీ నీకు దారిద్ర్యము సంభవించకుండానట్లుగా అంత్యకాలమున శాశ్వత విష్ణులోకము కలిగినట్లుగా వరము ఇస్తాను అని చెప్పెను. అప్పుడు కౌండిన్యుడు ఆనందంతో ఇట్లు చెప్పెను, ఓ జగన్నాథ, నేను మార్గమధ్యంలో చూచిన ఆమె అమ్మిడి చెట్టు వృత్తాంతం ఏమిటి? ఆ ఆవు ఎక్కడిది? ఆ వృషభంబు ఎక్కడి నుండి వచ్చెను? ఆ కొలను విశేషం ఏమిటి? ఆ గాడిద ఏనుగు బ్రాహ్మణులు ఎవరు అని అడిగెను. అప్పుడు ఆ పరమాత్ముడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, పూర్వం ఒక బ్రాహ్మణుడు సకల విద్యలు నేర్చుకుని గర్వముచే ఎవరికీ విద్య చెప్పకపోవటచే అడవిలో ఎవరికీ ఉపయోగపడని మామిడి చెట్టుగా జన్మించెను. ఒకడు మహాభాగ్యవంతుడై ఉండి తన జీవితకాలమందు ఎన్నడూనూ బ్రాహ్మణులకు అన్నప్రదానం చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిని నోరు ఆడక పచ్చిగడ్డిలో తిరుగు ఆడుచున్నాడు. పూర్వం ఒక రాజు ధనమదాంధుడై బ్రాహ్మణులకు చవిటి భూమిని దానం చేసినందున ఆ రాజు వృషభంపై అడవిలో తిరుగుచున్నాడు. ఆ కొలనులు రెండును, ఒకటి ధర్మము మరి ఒకటి అధర్మము. ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచూ ఉండిన గాడిద అయి పుట్టి తిరుగుచున్నాడు. పూర్వం ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దాన ధర్మములను తానే విక్రయించి వెనకేసుట వలన అతడే ఏనుగుగా జన్మించెను. అనంత పద్మనాభుడనైన నేనే బ్రాహ్మణ రూపంతో నీకు ప్రత్యక్షమైతిని. కావున నీవు ఈ వ్రతమును 14 సంవత్సరములు ఆచరించితివి అని నీకు నక్షత్ర స్థానం ఇచ్చిదనని వచించి భగవంతుడు అంతర్ధానం నొందెను. పిదప కౌండిన్యముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతమంతి చెప్పి 14 సంవత్సరముల అనంత వ్రతమును ఆచరించి ఇహలోకమున పుత్రపౌత్రాది సంపదలను అనుభవించి అంత్యకాలమున నక్షత్ర మండలమును చేరెను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.